కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయాల్ని కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుచానూరులో మొన్న వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేశారు. అదేవిధంగా ఈరోజు తిరుచానూరులో ఇక్కడ నాగాలమ్మ గుడి ఉంటే ఆ గుడిని కూడా కూల్చివేశారు. ఇక్కడ స్థానిక వేల్మురుగన్ బోర్వెల్స్ కృష్ణమూర్తి నాయుడు, ఆయన టీడీపీకి సంబంధించిన నాయకుడు, ఆయన ఈ గ్రామం దామినేడు గ్రామం మొత్తం నాదే అనేసి అంటూ ఆయన గతంలో కూడా దీనిపైన ఒక రగడ జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆలయాన్ని కూడా పూర్తిగా కూల్చివేసి ఇక్కడ ఉన్న పుట్టను కూడా కూల్చివేశారు. ఇక్కడ గ్రామస్తులను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ ఈ ఆలయం కూల్చివేసిన దగ్గరే ఇక్కడే ఉన్నారు. వారు కూడా ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా వారి ఇళ్ల స్థలాలు కూడా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేసి అని కూడా ఆయన హుకుం జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రౌడీలు పెట్టి కూడా ఇక్కడ దౌర్జన్యం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నా పేరు కుమారి అండి. మా నాన్నగారు వెంకటమోహన్ రెడ్డి. నేను చిన్నప్పటి నుంచి మా నాన్న వ్యవసాయం చేస్తున్నాడు. మేము 4 ఆడపిల్లలు, మా అక్కకి 26 ఏళ్ళు. అంటే అంతకు ముందు అప్పటి నుంచి మా నాన్న వ్యవసాయం చేస్తున్నాడు. కృష్ణమూర్తి నాయుడు ఇక్కడ 2014లో ఎంటర్ అయినాడు. అతనికి ఎట్లేదు అంతా సొంతం అయిపోతుంది అంటే మేమేమైనా అతని దగ్గర కౌలుకు వ్యవసాయం చేస్తున్నామా? నాతో ఇది 4వ తరము. 2014లో వచ్చిన కృష్ణమూర్తి నాయుడికి పట్టా ఎలా ఇస్తారు? అంతకుముందు నుంచి మేము ఇనాంలో ఉన్నాం కదా. ఇక్కడ 26 మంది రైతులకు లేని పట్టా కృష్ణమూర్తి నాయుడికి ఎలా వస్తుంది? అదంతా కోర్టులో కేసు జరుగుతుంది, సెటస్కో ఉంది. అధికారులు మీరు ఎంటర్ అవ్వకూడదు, సెటస్కో ఉంది, మీరు ఎంటర్ అవ్వకూడదు అని మమ్మల్ని మభ్య పెట్టారు కదా. ఇప్పుడు కృష్ణమూర్తి నాయుడు మాత్రం మొత్తం పెంచిన వేసినాడు. అక్కడ ఒక పుట్టు ఉంటే నాగదేవత నాగలమ్మకి పూజ చేస్తున్నాం, ఆ పుట్టును లేకుండా చేశాడు. అక్కడ గుడి ఆలయం బయట ఒక పెద్ద పుట్టు ఉంది, పుట్టునే లేకుండా చేశాడు. ఇంతమంది పూజ చేసుకునే గుడిని ఇక్కడ గుడి లేదని అంటున్నాడు. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణమూర్తి నాయుడు గుడి అంతా కూల్చినాడు కాబట్టి మాకు ఈరోజు కృష్ణమూర్తి నాయుడు వచ్చి ఆలయం ఎలా ఉన్నిందో అలాగే మళ్ళీ పునఃప్రారంభం చేయాలి. అంటే ఈ ఆలయం అనే కాదు, ఈ గ్రామం మొత్తం నాదేనని ఇల్లు కట్టినతో సహా దొంగ పట్టా తెచ్చినాడు. మేము పట్టా గురించి ఎప్పటి నుంచో గత 20 ఏళ్ళు అంతకుముందు మా పెద్దల కాలం నుంచి పట్టా గురించి చూసాను కదా. 2014లో వచ్చిన కృష్ణమూర్తి నాయుడికి ఎలా ఇస్తారు పట్టా? ఇప్పుడు అర్ధరాత్రి గుడిని మొత్తం ధ్వంసం చేసి స్థానికులు వచ్చి అడ్డుకునే లోపల స్థానికుల పైన దాడి చేసి వాళ్ళే మా పైన దాడి చేసినారని పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టినారు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకు కూడా ఇది లేకుండా పోతా ఉండదు. అదేమన్నా మాట్లాడితే ఇక్కడ గుడి లేదు, ఇది నా ల్యాండ్లో వచ్చి మీరు పూజలు చేశారంటారు. మేము పూజలు చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే నువ్వు 2014లో వస్తే మా నాన్న వాళ్ళంతా ఇక్కడ ఎలా పూజలు చేశారు ఆ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. నువ్వు కొన్ని అంత పెద్ద ఆయన నాటినాడంట ఆ చెట్టు, మీరు విజువల్ తీసుకున్నారు కదా. ఆ చెట్టు ఏమైనా నాటిన చెట్టు లాగా కనిపిస్తుందా? ఇక్కడ ఉన్న పుట్టుతో సహా లోడ్ చేసి ఇది చేశారు. ఇలా చూడండి, గుడి చూడండి ఎలా ఉందో, చూడండి గుడి చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఉన్న పుట్టను సహా ఇలా కనిపిస్తుందా? ఈ పుట్టను కూడా మూగ జీవాన్ని కూడా లేదా? కనీసం మనుషులు లేకపోయినా ఒక జీవికైనా దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏమైనా వస్తుందా పుట్ట? 2 పుట్టలు ఇక్కడ నుంచి ఖాళీ చేసినాడు. ఇప్పుడు ఏం చేసిన కృష్ణమూర్తి నాయుడు మాకు గుడి కట్టాలా, నాగదేవతకి పుట్ట తెచ్చి పెట్టాలా? దానికి ఏమైనా నోరుందా మీకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి? కనీసం మనుషులు కాకపోయినా దేవుడికైనా భయపడాలి కదా. ఇక్కడ గుడిని అర్ధరాత్రి కూల్చివేసింది కాకుండా ఇక్కడ ఉన్న మొత్తం తీసుకెళ్ళి అక్కడ పొలాల్లో వేసినారు. మీరు ఇక్కడ గ్రామంలో వేసాడు. ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళ పైన రాయలు వేసడం అర్ధరాత్రి వచ్చి అడ్డుకున్నామని మమ్మల్ని కొట్టి ఇక్కడ ఆడవాళ్ళతో అసభ్యంతరంగా ప్రవర్తించి మా వాళ్ళ పైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళే మా పైన దాడి చేసి ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే చుట్టుపక్కల గూండాలు ఉంటారు, ఆడవాళ్ళు రాకుండా వెళ్ళండి, ఇది మీది కాదు, నేను కొనుక్కున్నాను 2014లో. అతను అనుచరులు గూండాలు అంతా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. తలారి ఇక్కడ ఉండగా మేము ఇంకో దేవుడికి పూజ చేసుకుంటాం, మూలస్థానం చెట్టుని. ఆ చెట్టుకి ఇంకా పోలీసులు ఉన్నారు, అందరూ ఉండగా మా కళ్ళ ముందర వెళ్ళి ఆ చెట్టును సగం కోసేశారు. మీరు అక్కడ వెళ్ళి చూసుకుంటే అది కూడా కనిపిస్తుంది. ఆ చెట్టు ఏం నేను నాటిన చెట్టు కాదు, దానికి ఇన్ని సంవత్సరాలని చెప్పను. మా నాన్న వాళ్ళ తాత ముత్తాతల చెట్టు. ఆ చెట్టుని ఇప్పుడు ఇంత ఒకసారి చూసుకోండి, గుడిని రాత్రి ఎంతో ధ్వంసం చేశాడు. హిందువులు అంటే అంత లోకువా? అంటే మాది గుడి కాదా? మేమంతా మనుషులం కాదా? మాకంతా భక్తి లేదా? హిందువులు అంటే ఎందుకు ప్రతి ఒక్కరికి అంత చులకనా? సనాతన ధర్మం అంటే లెక్క లేకుండా పోతుందా? ఇప్పుడు ఎవరైతే గుడిని కూల్చారో వాళ్ళు రేపటి లోపల ఆలయం పునర్నిర్మాణం చేయాలి. మాకు చేసి వాళ్ళు కట్టడం అంతవరకు ఇక్కడ నుంచి కదలం. మా గుడి కట్టకపోతే 26 మంది రైతులు వాళ్ళ పిల్లలు దాదాపు 100 మంది ఇక్కడే ఆత్మహత్య చేసుకునే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎవరిని అడగానే వాళ్ళు అదే మాట చెప్తారు. అయితే మా గుడి మా పొలం మాకు ఇవ్వాలా, లేకపోతే మేము ఇక్కడే సమాధులు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందుగానే సనాతన ధర్మం అనేసి చెప్పేసి అన్నది. అయితే ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని పాటించకుండా గుళ్ళని ఆలయాలు ఈ విధంగా ధ్వంసం చేస్తున్నారు. అమ్మవారి ఆలయాన్ని
ఖచ్చితంగా ఇది ధర్మనాశనం కోసం పనిచేస్తున్నటువంటి నికృష్ట బుద్ధి కలిగినటువంటి వారు. నేను అడుగుతున్నా వీళ్ళని, కనీసం వీడి ధర్మం ఏందని వాళ్ళ తల్లి వీడికి చెప్పిందా లేదా, వాళ్ళ తల్లి వీడి తండ్రి యొక్క ధర్మం ఏంటి చెప్పిందా లేదా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే గతంలో అక్బర్లు, బాబర్లు కేవలం విగ్రహాలు మాత్రం ధ్వంసం చేసేవాళ్ళు. వీడు వాళ్ళకి మించిన ఎదవ ఉన్నట్టున్నాడు. వీడు ఏకంగా గుడినే సమూలంగా తీయేశాడు. గతం 4 రోజుల క్రితం ఇక్కడ వారాహి గుడిని తీయేసినప్పుడు మేము అక్కడ కూడా ప్రొటెస్ట్ చేశాం. కనీసం యాక్షన్ తీసుకోకపోవడం వల్ల వెంటనే ఏం జరిగింది, అదే బ్యాచ్ వచ్చిందా ఏ బ్యాచ్ వచ్చిందో తెలియదు. ఈరోజు ఇక్కడ నాగాలమ్మ గుడిని ప్రక్షాళన చేశారు. అయ్యా, గతంలో విగ్రహాలు ధ్వంసం అయితేనే ఈ కూటమి ప్రభుత్వం రోడ్డుపైకి వచ్చి నానా హంగామా చేశారు కదా. ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం పేరు చెప్పుకొని టీడీపీ నాయకుడిని అని తను చెప్పి మరీ చేస్తున్నాడు. గుడినే సమూలంగా నాశనం చేస్తున్నారు. గతంలో విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళ పేర్లు కూడా తెలియవు, ఎవరు అనేది తెలియదు. కానీ ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరి, నేను అధ్యక్షుడిని అని చెప్పి మరీ ధ్వంసం చేస్తుంటే మనం ఎందుకు మౌనంగా ఉన్నామో, కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇది మీ కాన్స్టిట్యున్సీ, మీరు 4వసారి సీఎంగా ఉన్నారు. ఇది మీకు రాజకీయ భిక్ష. మీరు రాజకీయంగా ఎదిగినటువంటి కాన్స్టిట్యున్సీ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ అనేది. అలాంటి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఇంతటి ఘోరాలు జరుగుతుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారో మాకు అర్థం కావడంలా. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఇదే తిరుపతిలో మీరు వారాహి దీక్ష విరమించి మీరు చెప్పారు సనాతన ధర్మం కాపాడడం కోసం ప్రాణాలు అర్పిస్తానని. అదే వారాహి గుడిని కూల్చేస్తే ఇంతవరకు మీరు నోరు మెదపలా. వారాహి అమ్మవారిని గుడినే కూల్చేస్తే నోరు మెరపలేదు మీరు. ఈరోజు నాగాలమ్మ టెంపుల్, రేపు ఏ గుడి పోతుందో తెలియదు. మొత్తానికి హిందువులు అనే వాళ్ళు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారా, లేకపోతే ఏమవుతుందో అర్థం కావడం లేదు. మాకు ఒక పక్క భయం పుడుతుంది. ఏంది, మేమేమన్నా కొంపదీసి ఈ భూమి ఏమన్నా తిరిగి రాత్రిపూట పాకిస్తాన్లోకి వెళ్ళిపోయిందా? మా చుట్టూ ఏమన్నా అన్య మతస్థులు లేకపోతే హిందువులను నాశనం చేయాలనుకునే దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారా? మాకు ధైర్యాన్ని కల్పించండి, మా ధర్మాన్ని రక్షించాలని మిమ్మల్ని నేను ప్రాధేయపడుతున్నా. రైట్. అయితే ఇక్కడ ఈ కూటమి కూడా వచ్చేది కదా, ఆలయాలను సంరక్షిస్తామని నమస్కారం. ఇది ఖచ్చితంగా ఇదే మా వేదన. ఇదే గతం మీరు చెప్పిన మాట ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఆలయ రక్షణ కల్పించాల్సిన మీరు ఇది పట్టాభూమి ఎక్కడి నుంచి వస్తుంది? 100 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి వారికి లేని పట్ట 10 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తికి పట్ట ఎలా వస్తుంది? కుటుంబాలు తరతరాలు పడే కుటుంబాలు ఇక్కడ బతుకుతుంటే వారికి రాని పట్ట వీళ్ళకి ఎలా వచ్చింది? అయ్యా అధికారులు చెప్తున్నా, రెవెన్యూ అధికారులు, దీనికన్నా మీరు మీ ఇళ్లలో వాళ్ళని అమ్ముకొని బతకండి అయ్యా. ఇంతమంది ప్రజల యొక్క బతుకుని మీరు నాశనం చేస్తున్నారు. దొంగ పట్టాలు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి, లేదా మీ ఉద్యోగానికి కక్కుర్తిపడి ట్రాన్స్ఫర్ అవుతారేమో భయపడి కొన్ని 100 కుటుంబాలని మీరు దొంగ పట్టాలు ఇచ్చి నాశనం చేస్తున్నారు. ఖచ్చితంగా దేవదేవులు చూస్తూనే ఉంటారు. భగవంతుడితో పెట్టుకున్నాడు ఎవడు సుఖమైన చావలేదు, వాళ్ళ కుటుంబం సుఖంగా ఉన్న దాఖలాలు లేదు. రేపు మీ పరిస్థితి కూడా అంతే తొందరలో కనపడుతుంది. ఈ నాశనానికి పాల్పడిన ప్రతి ఒక్కడు నికృష్టమైనటువంటి చావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. చస్తారు కూడా. 2014 నుంచి 19 సమయంలో కూడా ఇదే వేల్మురుగన్ బోర్వెల్స్ కృష్ణమూర్తి నాయుడు టీడీపీకి సంబంధించిన నాయకుడు ఈయన ఈ దామినేడు గ్రామానికి సంబంధించి ఇక్కడ ఈ గ్రామం మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేసి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మనం చూస్తే కనుక విజువల్స్లో గ్రామం మొత్తం కూడా ఈ గ్రామం మొత్తం కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేసి అని చెప్పి కూడా ఆయన 2014 నుంచి 19 సమయంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా వారిని బెదిరించి, రౌడీలను పెట్టి బెదిరించి ఇక్కడ వారిని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ మహిళల్ని కూడా వారు లెక్క చేయకుండా అక్కడ వచ్చిన వారిని కూడా ఈ రౌడీలతో, మద్యం సేవించిన ఈ రౌడీలతో వీళ్ళు ఇక్కడ దాడులు చేయించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఇదే గ్రామంలో, దామినేడు గ్రామంలో ఇక్కడ నాగాలమ్మ గుడి, అదేవిధంగా మూలస్థానమ్మ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం వద్ద కూడా అక్కడ ఆలయాన్ని కూడా కూల్చివేశారు. ఈ ఆలయాన్ని కూల్చివేసేయడంతో వారు అందరూ గ్రామస్తులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని ఈరోజు కొట్టడమే కాకుండా వారిపై దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా పోలీసులతో కూడా దాడులు చేసే విధంగా కొంతమంది ఇప్పటికే అరెస్ట్ చేశారు. గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయం పునర్నిర్మించాలని కూడా కోరుకుంటారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇదే నియోజకవర్గంలో మొన్న వారాహి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈరోజు నాగాలమ్మ ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడికి ఇదే చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజకీయ భిక్ష పెట్టింది ఈ చంద్రగిరి నియోజకవర్గం. అయితే ఇటువంటి చోట ఇలాంటి ఘటన జరగటంపై స్థానికులు కూడా మండిపడుతున్నారు. అదేవిధంగా బజరంగ్ దళకు సంబంధించిన హిందూ
హిందువులుగా ఉండే ఈ బజరంగ దళకు సంబంధించిన వాళ్ళు కూడా ఇదే విషయంపై వారు కూడా మండిపడుతున్నారు. ఈ ఆలయాన్ని ఎవరైతే టీడీపీకి సంబంధించిన కృష్ణమూర్తి నాయుడు ఈ ఆలయాన్ని కూల్చివేశాడో ఆయనే పునర్నిర్మించి ఆయన ఈ ఆలయాన్ని వారికి అప్పచెప్పాలనేసి కూడా కోరుతున్నారు. ఆయనకి పట్టా అసలు ఎలా ఇస్తారు ఈ రెవెన్యూ అధికారులు అనేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు.